కళ్ళు చూడండి ఎంతలా ఉన్నాయో, నిద్ర సరిపోక. నాకు పొద్దున్నే షుగర్ టెస్ట్ ఉందంటే రాత్రి నిద్ర పట్టదు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా బాగుంటుందన్నమాట. అనిత ఈరోజు ఇంత పొద్దున్న వీడియో చేయడానికి కారణం సోదు లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో అండి అరేనా. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే కోరతాను అనమాట, నేను ఇంకేం కోరను మీ నుంచి. ఓకేనా. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంత పెద్దనే వీడియో స్టార్ట్ చేయడం ఎందుకు అంటే, ఈరోజు హాస్పిటల్ ఉంది, షుగర్ టెస్ట్. ఎన్ని మాటలు పెడతావు అనుకుంటారు కదా, ఏం లేదండి, 2 నెలలకు ఒకసారి అయితే వెళ్తామన్నమాట. 2 నెలలకు ఒకసారి షుగర్ టెస్ట్. అందుకే ఈరోజు 2 నెలల తర్వాత రోజు మాకు చూసే మేడం వచ్చేసి, అంటే మాకు చూసే డాక్టరు రేపు రిటైర్డ్ అయిపోతుందన్నమాట. అందుకని ఆమె ఏం చెప్పిందంటే, నేను రిటైర్డ్ అవ్వకముందు ముందు రోజు రండి అనిత, మేము మేడం ఇద్దరు మీకు చెక్ చేస్తాను అని చెప్పింది. అంటే మా బాబా ఉన్నారు కదా, పెద్ద ఆయన కొంచెం తెలిసినామన్నమాట. అందుకు, లేకపోతే మా పేర్లంతా గుర్తుపెట్టుకొని ఉండాలంటే ఉండలేరు కదా, అలా. అందుకని ఈరోజైతే రేపు ఆమె వెళ్ళిపోతుందని ఈరోజైతే వెళ్తున్నాము. ఇంకా రేపు నెల నుంచి ఎవరు ఉంటారో తెలీదు. మందులు మారుస్తారు, అన్నీ మారుస్తారండి. ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్కలాగా చెప్తారు. తలకాయ నొప్పి తెలిసిన ఒక్కొక్కరు ఈమె ఇచ్చిన మందులు ఇంకొక ఆమె ఇవ్వదు, ఆమె ఇచ్చిన మందులు ఇంకొకరు ఇవ్వరు. అది నాకైతే ఈమె బాగా చూస్తుంది అని నాకు అంటే చాలా సంవత్సరాల నుంచి ఈమె దగ్గర చూపించుకుంటున్నాం మేము. ఇంక రోజుతో ఏమో రిటైర్డ్ అయిపోతుందంట రేపటితో. ఓకేనా. నేను లేచి మొంగడుకొని వచ్చేసా. ఇంకెళ్ళి మా మేడం రెడీ చేయాలి. ఓకేనా. మా మేడం రెడీ చేసేసి ఆ తర్వాత వద్దాం. ఇదే రోజు మా అక్క కూడా జమియాకి వెళ్ళాలనుకుంటుంది. మా అక్క జమియా కూడా ఒకటేసారి తీసుకొని వెళ్ళి మా అక్కను జమియాలో వదిలేసి మా మేడంని నేను హాస్పిటల్లో చూపించుకొని వస్తా జమియా తీసుకొని వచ్చేద్దాము అని అనుకుంటున్నా. మా అక్కని అడుగుదాం ఏమంటుందో. రండి వెళ్దాం. పాట ఇంట్లో ఏం పని చేయాలా? అట్ట కాదులే, కాళ్ళు నువ్వు తీసుకుంటా ఉంటే మేము హాస్పిటల్ కాడ వదిలేసి అని అందుకు. అయితే మేము పోయి వచ్చినాకనే పోతా. సరే పోలే, నేను రెడీ చేయట్లే కదా మేము. మా అక్క అయితే పోదంట, మా అక్క అయితే పోదు అనింది. అందరం వెళ్ళిపోతే ఎట్లా అని అనిందనమాట. సరేలేని వచ్చేసాను నేను. ఇంకా మా మేడంని రెడీ చేసుకొని వచ్చేద్దాం. నా పాపను అక్కడెక్కడో చంపేసి పెట్టినలా భలే ఘోరంగా దుర్గా. ఏమి పోయే కాలం వస్తుందో, ఏం పాడో, ఏం చచ్చిపోతున్నారో ఏమో జనాలు బాగా అనిపిస్తుంది నాకు. ఆడపిల్లలకి ఎక్కడ సేఫ్టీ లేదు, ఎక్కడే కానీ లేదు, ఎక్కడ లేదు. ఎక్కడ చూసినా అట్లే ఉందండి. ఆడపిల్లలకి ఎక్కడ సేఫ్టీ అనేది వెళ్ళ. హలో అన్నా, వచ్చినావు నా బయట? సరే వస్తాను. ముందు మేము హాస్పిటల్కి పోవాలా, ఆ తర్వాత జమియా. సరే వస్తాను. బాబా వచ్చిండాడంట ఆయన. అలా అండి, జమియాకి అయితే బయలుదేరుతున్నాం. పొద్దున్నే బాధలట అంతా చూస్తా. జమియా కాదు, హాస్పిటల్ అన్నీ తిరగేసి చెప్తున్నా నేను. ఒకదాన్ని ఒకటి చేసేది పోయి ఇంకొకటి. ఇది మా హాస్పిటల్లో బుక్కులు ఉంటాయి, ఇందులో నోట్ బుక్కులు చిన్నవి. పెదాలంతా తెల్లగా అయిపోతున్నాయి ఎందుకో ఏం పాడా. మెట్లది బేగం ఎత్తుకోమో అక్కడ వచ్చేస్తున్నానా. బతాక ఎత్తుకొని వచ్చి ఇట్టేబా బండి ఇక్కడ చెప్పరా కింద ఉంది, ఇక్కడ ఆ పక్క కిందకి వచ్చేసి వాకిలు వేసుకోరా, నేను ఎటు వస్తా నడవ మీద. బండి బేగాలు ఎత్తుకోమోకుండా తిప్పుకుంటూ పోతున్నాం ఆడుకో ఇద్దరం. వీలుంటే హాస్పిటల్ చూపిస్తా, లేకపోతే ముందు పక్క పోస్టర్ చూపించా ఇక్కడికి వచ్చినాను అని. అంతే. ఈరోజు పెద్ద వీడియో ఉంటుంది, చూసేసేయండి. ఓకేనా. ఎంకరేజ్ చేయండి అబ్బా నితానే. ఎందుకు అంత డిస్లైక్ చేస్తున్నారు?
కొంచెం లైక్లు కూడా కొట్టండి ప్లీజ్ అండి, అడుగుతున్నాను. తొందరగా 10,000కి చేరేట్టుగా చేయండి నన్ను. అలానే వ్యూస్ కూడా. ఓకేనా? మీ అందరి సపోర్ట్ అవసరం, కావాలి. మనిషి అన్నాక మనిషికి సాయం కావాలి కదా. అందుకు కళ్ళు చూడండి ఎంతలా ఉన్నాయో, నిద్ర సరిపోక. నాకు పొద్దున్నే షుగర్ టెస్ట్ ఉందంటే రాత్రులు నిద్ర పట్ట. రేపు షుగర్ టెస్ట్ ఉంది ఇదే గొడవే. మా మేడం వచ్చేసింది, వెళ్ళొస్తాం హాస్పిటల్కి. బాగా ఎండగాని. ఓ షరీఫ్నా, ఇదో బీగాలో నీ బండి కాదు, ఈ పొద్దు చిన్న బండి. ఆ బండి తీసుకొని పోతారంట, దాంట్లో ఎక్కి కూర్చున్నాడు ఆయన. ఎలా ఉయ్యారో దూరుగా పట్టుకోమేదాన్ని, పడిపోతుంది అన్న కళ్ళు తిరిగి. అంతలేమ్మో కళ్ళు తిరుగుతున్నాయి నాకే. పద్దన్నే ఏం తినకుండా తక్కకుండా వచ్చినా కదా. ఏంది ఇంత పద్దన్నే ఇంత ఎండగా వచ్చేస్తుంది. మనం బండిలో ఎక్కి కూర్చున్నాం. నా చిన్న బండి ఎక్కండి బండిలో. అదో ఓపెన్ చేసిన చూడు. ఓపెన్ లాక్ అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టిన భలే అండి స్వామి. వాసన ఒక రకంగా, అంటే చాలా రోజుల తర్వాత ఎక్కుతాం కదా, దాని గురించి బాగా వాసన. నెల్లే అండగాని స్వామి. రోజు తాగేదే 2 ml రోజుకి 2 పూటలు తాగమన్నా. 5 రోజులు హాస్పిటల్లో పోయినామండి. చెప్పినా నేను మాకు వేడి నీళ్ళు తాగి ఇన్ఫెక్షన్ అయ్యి ఇట్లా వచ్చింది తక్కువని. అయినా కూడా అదే ఇచ్చినారు. నేను అందుకే అడగను. హాస్పిటల్లో పోయేసి వచ్చినాము. ఇంకా జమియాకైతే పోతున్నాం అనమాట. మా అక్క వాళ్ళకి వంకాయలు ఉల్లగడ్డలు వేయించింది. ఇప్పుడు వంకాయలు ఉల్లగడ్డలు అన్నము వేయించి పెట్టేసింది. యూట్యూబ్ పెట్టుకొని పాటలు పెట్టుకొని హ్యాపీగా చేస్తూ ఉంటుంది వంట. పోయినారు కా నాగేంద్ర వాళ్ళు. ప్రసాద్ పోయినాడన్నా. ప్రాబ్లం చేద్దాం రాత్రి అని అనుకుంటా. ఇంకా ఇప్పుడు హాస్పిటల్లో పోయింది సరిపోయింది. మన మధ్యాహ్నం వచ్చన్నా చేయాలి ఫోన్. కానీ ఇంకా జమియాకైతే వెళ్తున్నాం. రండి వెళ్ళిపోదాం. మళ్ళీ వచ్చి వంట చేసుకోవాలి. చూద్దాం, చాలా పనులు ఉన్నాయి. రేపట్లక రాత్రి ఒక ఆయన నొప్పి అయిపోయింది. 2 గంటలకు పట్టింది. ఊరు తిరలాయి అవసరం ఉన్నట్టు తీసేసుకున్నారు. అవసరం లేనట్టు వస్తాయి కదా తీసుకెళ్ళి. రా తొందరగా పదం పండి పదం. మనం పదనా వస్తుందంట. 2 గిన్నెలు ఉన్నాయి, కడిగేసి వచ్చాంది. అప్పుడు హాస్పిటల్లో పెట్టప్పుడు వీడియో పెట్టా, ఇప్పుడు కొంచెం జమియకపోతున్నాను వీడియో పెడుతున్నా. షరీఫ్ అన్న బండి. ఇప్పుడు డ్రైవర్ మా ఇంట్లో. షరీఫ్ అన్న ఒక్కడే ఉన్నాడు. మొన్న డ్రైవర్ వీసా అంట ఉందన్న. మొన్న ఎవరు అడిగారు నన్ను, డ్రైవర్ వీసా కావాలా ఉందా అని. ఇదే ఈరోజు మేము పోయే బండి. రోజు పోయేది కాదు, ఇది వేరే బండి. ఎండగని ఏం కనపడుతుందో కూడా తెలీదు. 9 అవుతుంది అబ్బా టైము. 8 గంటలకు పోయి 9 గంటలకు హాస్పిటల్ నుంచి వచ్చినాము. ఇప్పుడు ఇంకా 9కి మళ్ళీ జమియాకైతే వెళ్తున్నాం. వాళ్ళకి 10 అవినా ఇంకా ఎక్కువే అవుతుంది. 10:30 పైన అవుతుంది. వచ్చి మళ్ళీ అన్నం చేసుకోవాలేమో మా ఇక్క. ఆ జమియా అంతా మార్చేస్తారు ఇక్కడంతా. ముందు ఇక్కడంతా ఇవన్నీ లేవు, ఇప్పుడు పైన మార్చేశారనమాట. పేస్ట్లు నేను వాడే పేస్ట్ అనమాట. 2.5 తిన్నారు ఒక్కొక్కటి. అంటే నా ఈ పళ్ళు కొంచెం ప్రాబ్లం ఉన్నాయి, అందుకని కొంచెం అలా వాడతానమాట. ఇవన్నీ హాస్పిటల్కు సంబంధించిన, అంటే ఏదైనా నొప్పులు అవి ఉంటాయి కదా వాటి కోసము. ప్లాస్టర్లు, నేనైతే ఒక ప్లాస్టర్ తీసుకుంటున్నా. ఇదిగోండి, ఇక్కడ అంతా చేతులకు వేసుకునేదానికి, ఒళ్ళు తోముకునేదానికి. ఇక్కడ ఇవి మా అక్కని కింద చేసి వచ్చేసా. పిల్లలకి పాల డబ్బాలు చూడండి, చిన్న బుడ్డీలు, ఎంత చిన్నవి కావాలన్నా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ పాల డబ్బీల సెక్షన్.
చెర్రీ పని చూడండి అక్కడ ఉంటాడు. చాలా పని అంటే చాలా పని, ఏమంటారా పొద్దున్న లేచి హాస్పిటల్ ఈ జమయ్య వచ్చేసింది. ఇప్పుడైతే కూర అయితే చేస్తున్నాను చూడండి, అంతా చూపించడం లేదులే కానీ కొంచెము వంకాయ, ఉల్లగడ్డ, మునక్కాయ, కింద ఎర్రగడ్డలు ముందు తిరగబాటు చేసి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు తిరగబాటు వేగినాక ఆవాల గింజలు అవన్నీ, మళ్ళీ వంకాయ, ఉల్లగడ్డ చిన్న చిన్న ముక్కలు కోసుకొని అవి కూడా బాగా వేయించుకున్న తర్వాత అందులోనే మునక్కాయ కూడా వేసి వేయించుకున్నా. ఇవంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా ఇందులోకి వచ్చేసి ఉప్పు, పసుపు వేసా కొంచెం తొందరగా మగ్గుతుందని. అవి మగ్గిపోయిన తర్వాత ఇదిగోండి మసాలాలు, సింపుల్ ప్రాసెస్లో తొందరగా అయ్యే కూర. ధనియాల పొడి కొంచెము నేను ఇంట్లో దంచి పెట్టుకున్నా, పొడి కొంచెము, కారానికి కొంచెం మిరప్పొడి, ఇంతే మసాలాలు వేసేసి మంట సిమ్లో పెట్టుకొని నీళ్ళు అవసరం పడకుండా మంట సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. నీళ్ళు అదేం వేయకుండా, నీళ్ళు చుక్క అనేది ఉండకూడదు. నూనె కొంచెం రోజు జాస్తిగానే వేసుకొని దుర్గా స్టైల్ అనమాట ఇది. దుర్గా వేసుకుంది మాదిరి ఈరోజు నేను చేసిన తేడా. కావాలనుకుంటే కొన్ని చిన్న టీ గ్లాస్ అలా నీళ్ళు వేసుకొని సిమ్లో ఉడికించుకుంటే అన్నంలోకి భలే ఉంటుంది. చపాతీలకైనా అన్నంలోకైనా దేనికైనా సరే మంచి బాగా సిమ్లో పెట్టాలి అంతే. మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో వద్దామే. ఈరోజు ఈ పనులన్నీ అయినాయి. కూర అయితే అయిపోయిందండి చూడండి, ఇంకా ఆఫ్ చేసి దింపేసుకోవటమే. ఇలా కొంచెం కొత్తిమీర తరుగు వేసే దొరక పైన కొంచెం కొత్తిమీర తీసుకొని వచ్చి తరుగు వేసేసి అయిపోతుంది దీని పని. ఇలా సిమ్లో పెట్టుకొని మంటేసుకొని చేసుకోవాలి. ఈ కూర అయితే బాగుంటుంది, అన్నంలోకైనా తినడానికి, చపాతీలోకైనా, కుక్కుస్లోకైనా బాగా అనిపిస్తుంది అనమాట. కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే అయిపోతుంది మన వంట రెడీ. ఫ్రెష్ కొత్తిమీర మన ఇంట్లో తోటలో ఉంటుంది, అప్పుడప్పుడు మనం వేస్తాడు సరే మనం బయట అదే అదైతే అప్పుడు వాసన ఉంటుంది, పెద్దగా వాసన ఉండదు కొత్తిమీర. అయినా ఇంకేం చేయలేము, చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ఇది కూర. కొత్తిమీర తీసుకొని రెడీ చేసేసి ఆఫ్ చేసేసుకుంటాం. ఇలా మా కూర. వీడియో కూడా అయితే వీడియోలో ఎంత ఎక్కువ అయిపోయిందో ఇప్పుడు కూడా తెలియదు. ఓకే అండి, మన వీడియోస్ చూసారు కదా, అంతే ఈరోజుకి ఇదే వీడియో. బాయ్.